ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 20వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం ఉత్తరమిచ్చే దేవుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. మరొక వచనం చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేశాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డారా, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు ఉత్తరం ఇచ్చే గొప్ప దేవుడు అంటున్నాడు. దేని బిడ్డ, ఈ ఉదయకాలంలో ఏ విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ విషయంలో దేవుడు తప్పకుండా మీ పట్ల కార్యం జరిగిస్తాడు. యథార్థ హృదయంతో, విశ్వాసంతో మరి మీరు ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం పట్టుకొని దేవుడు తప్పక మీ పట్ల కార్యం చేయగలడు. ఈ యెషయా 58వ అధ్యాయం 9వ వచనంలో అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నువ్వు మొరపెట్టగా నేను ఇక్కడ ఉన్నానని ప్రియప్రభు సెలవిచ్చునని చెబుతుంది. ఇది కేవలం మతపరమైన ఉపవాసం మాత్రమే కాకుండా అణిచివేతను ఆపి న్యాయం, కరుణ మరియు ప్రేమతో కూడిన నీతియుక్తమైన జీవితాన్ని గడిపినప్పుడు దేవుడు ప్రార్థనకు వెంటనే సమాధానం ఇస్తానని ప్రభువారు హామీ ఇస్తున్నాడు. నిజమైన ఉపవాసం అంటే ఆహారం మానేయడం మాత్రమే కాదు, తోటి వారిని పీడించడం మానేయడం, కాడిని అన్యాయమైన భారాన్ని తొలగించడం, మరియు చెడు మాటలు వేలెత్తి చూపడం, నిందలు మానడం, ఇవన్నీ చేసినప్పుడే అదే నిజమైన విశ్వాసం, నిజమైన ఉపవాసం. దేవుని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని ఇష్టానుసారంగా జీవించినప్పుడు, అందులో ఆపదలో ఉన్నప్పుడు దేవుడు నేను అక్కడ ఉన్నానని భరోసిస్తూ మన మర్ర ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ అంటే దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నేనున్నానని భరోసా ఇచ్చి మన మొరలు విని మనం ప్రార్థన జాబిస్తాడు. మరి ప్రార్థన మరియు చర్య కేవలం ప్రార్థనే కాకుండా సామాజిక న్యాయం మరియు దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా దేవుని ఆశీర్వాదం పొందవచ్చునని కూడా ఈ వాగ్దానం ప్రవహిస్తున్నాడు. యెషయా గ్రంథం 58వ వచనం దేవునితో సజీవ సంబంధం కలిగి ఉండడానికి నీతి, కరుణ మరియు ప్రేమతో జీవించాలని ప్రభువారు పిలుపునిస్తున్నాడు. దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి ఒక శక్తిమంతులైన ప్రార్థనాపరుడు ఆ పాత నిబంధనలో మనం చూస్తున్నాం. మొదటి రాజు గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనంలో అతని పేరు ఏలియా గారు. అతను ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసినట్లుగా చూస్తాం. ఏలియా గారు గొప్ప ప్రార్థనాపరుడు. ప్రార్థన అనేది అమర్త్యుడని దేవుని సంధించేందుకు మర్త్యులైన మానవులకు ఒక అద్భుతమైన అవకాశం. దేవుని స్తోత్రం. ఏలియా గారు చేసిన ప్రార్థన లాంటిదే మరి ఆధునిక కాలంలో మరో వ్యక్తి కూడా చేశాడు. అలాంటి ఫలితాన్ని కూడా అతడు కూడా చూశాడు. ఆ ప్రార్థనా దృశ్యాన్ని ఇప్పుడు మనం చూసినట్లయితే అది 1853 సంవత్సరంలో వేసవి కాలం ఎండలు బాగా అదరగొట్టేస్తున్నాయి. పచ్చిక బయళ్ళని ఎండిపోయిన విచార వదనాలతో గోధుమ వర్ణంలో దర్శనమిస్తున్నాయి. పంట పొలాలు ఎడారులను తలపిస్తున్నాయి. అలాంటి పరిస్థితులు ఎప్పటిలాగైనా ఒక ప్రభు దినాన గొప్ప జనసమూహం ఒబ్రిలిన్ చర్చ్ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఆకాశం నిర్మలంగా ఉంది. ఎక్కడా చిన్న మబ్బు కూడా కనిపించలేదు. సూర్యుడు కూడా తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ సమయంలోనే దైవజనుడైన చార్లెస్ ఫిన్నీ గారు వర్షం కోసం భారంగా ప్రార్థించడం ప్రారంభించాడు. అలా అతను ప్రార్థిస్తున్నటువంటి సమయంలో నుండే ఆ ఏడుపులు, అరుపులు, ఆర్తనాదాలు మింటనంటే జనసమూహంలో ప్రతి ఒక్కరూ వర్షం కోసం కన్నీళ్లు కారుస్తూ విలపింపసాగారు. జనసమూహం ప్రార్థనా విలాపాలతో ఆ ప్రాంగణం అంతా ప్రతిధ్వనించింది. ఆ సమయంలో ఫిన్నీ గారు బిగ్గరగా ఇలాగ తన ప్రార్థన కొనసాగించాడు. ప్రభువా, నిన్ను నిర్దేశించడం లేదు, ఆదేశించడం మా ఉద్దేశం కాదు. మాకు ఏది మేలో నీకు బాగా తెలుసు. కానీ నీ బిడ్డలంగా తండ్రివైన నీకు మా అవసరం చెప్పుకోవడంలో తప్పు లేదు. నీ వద్ద మాకు ఆ స్వాతంత్రం ఉంది ప్రభువా. ఇప్పుడు మాకు వర్షం కావాలి. మా పచ్చిక బయళ్ళు ఎండిపోయాయి. మా పంట పొలాలు ఎడారుల్ని తలపిస్తున్నాయి. నెరలు విడిచి వర్షధారల కోసం ఆశతో ఎదురు చూస్తున్నాయి. పశువులు, పక్షులు దాహంతో అలమటిస్తూ నిరాశగా నీటి కోసం అన్వేషిస్తూ తిరుగుతున్నాయి.
చెట్లపై ఆనందంగా గంతులు వేసే ఉడతలు సైతం దాహంతో చచ్చిపోతున్నాయి. ఇలాంటి దయనీయమైన పరిస్థితులు నువ్వు వర్షాన్ని కురిపిస్తే తప్ప ఆహార సంగతి అటుంచి మాకు త్రాగేందుకు కూడా నీళ్లు లేక మేమంతా చచ్చిపోతాం. ప్రభువా, మాకు వర్షాన్ని పంపించు, ఇప్పుడే పంపించు. వర్షం కురిసే అవకాశమే లేని ఈ సమయంలో వర్షం కురిపించడం నీకు సాధ్యమే. ఇప్పుడే కురిపించు ప్రభువా, యేసు నామములో ఆమేనని ఆయన ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప ప్రార్థన అండి! దేవుని బిడ్డ, నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? విశ్వాసంతో చార్లెస్ ఫిన్నీ గారు ఎంతో భారంతో కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనతో సంఘమంతా కూడా ఏకీవించింది. దేవుని బిడ్డ, నువ్వు సంఘంతో ఏకీవించి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చూస్తావు. అయితే ఏం జరిగిందంటారా? ఆ తర్వాత అతడు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదివి ప్రసంగించడం ఆ ఫిన్నీ గారు ప్రారంభించాడు. అయితే కొన్ని నిమిషాల తర్వాత గొప్ప శబ్దంతో వస్తున్న భీకరమైన ఉరుములు దానికి అతడు తన ప్రసంగాన్ని ఆపివేయాల్సి వచ్చింది. హఠాత్తుగా ఆకాశమంతా మేఘావృతమైంది. కారుమబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెనుగాలులు బలంగా వీచడం ప్రారంభించాయి. ప్రకాశమానమైన మెరుపులు ఆకాశాన్ని భూమిని కలుపుతూ ఆ ప్రాంతాన్ని మిరుమిట్లు గురిపిస్తున్నాయి. ఉరుములి శబ్దాలు భీకరంగా ప్రతిధ్వనించసాగాయి. అప్పుడు ఫిన్నీ భక్తుడు తన ప్రసంగాన్ని ఆపి బిగ్గరగా ఇలా అన్నాడు: ఇప్పుడు మనం ప్రసంగం వినటం ఆపి వర్షం కోసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామని. ఫిన్నీ గారి పరిచయ జీవిత అనుభవాల్లోంచి ఇది ఒక గొప్ప సన్నివేశం. దేవుని బిడ్డ, నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? దేవుడు నీ ప్రార్థన కూడా ఆనాడు మరి ఏలియా గారు చేసిన ప్రార్థన దేవుడు ఉన్నాడు. అలాగే ఆధునిక కాలంలో చార్లెస్ ఫిన్నీ గారు చేసిన ప్రార్థన దేవుడు ఉన్నాడు. ఈనాడు మన ప్రార్థన కూడా ప్రభు వినటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు విశ్వాసంతో యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక ఈ దినమును ఏ అవసరతలు, ఏ కష్టంలో, ఏ బాధలు, ఏ సమస్యలు, ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నావో ప్రభు సన్నిధిలో పెట్టు. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. నిత్యుడగు నీ తండ్రికి నీ అవసరతలన్నీ తెలుపు. విశ్వాసంతో ఆయన్ని అడుగు, ఆయన తప్పక ఇస్తాడు. దేవుడి వద్ద నుండి వచ్చేవి ఏవి అనుకోని విధంగా రావు. అవన్నీ అడిగితే వచ్చేవే. గనుక అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు వారికి దొరుకును, తట్టువారికి తీయబడని ప్రియప్రవరు కొండ మీద ప్రసంగంలో వాగ్దానం చేశాడు. కనుక ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో అడుగుదాం, పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమున వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి వారి మరొక సంవత్సరమైన దయాక్రీటం వరకు ధరింపజేయండి ఆయన. వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఎవరైతే సమస్యల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, మరి ఆర్థిక ఇబ్బందుల్లో మరి ఉన్నారో వారి సమస్యలన్నీ తీర్చండి. మరి అనారోగ్యంతో ఇంటెన్సివ్ కేర్లు, ఆయా రోగాలతో బాధపడుతున్న మా ప్రియులు కనికరించండి. ఇప్పుడే కలవరి శివ రక్త ప్రభావాన్ని శిరస్సు మరుకొని పాదం వరకు నాయన స్వస్థత, ఆరోగ్యం, విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో, ఈ వారంలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక. మా తండ్రి వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకున్న చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో, మురికివాడలో, ఆయా రాష్ట్రాలు చేసిన పరిచయం ఈ దీనదాసులను, దాసులను, విధవరాన్ని, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తెచ్చండి. ఈ దినమంతటి అనే బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ, స్తుతిస్తూ, కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.